మీకు నేను ఈరోజు ఒక డైలాగ్ చెప్పబోతున్నాను. అదేంటంటే 7 కరోడ్. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే నాకు ఒక బ్రో తెలుసు. ఆ బ్రో నాకు చెప్పింది ఏంటంటే, నీ బ్లాగ్స్ కొంచెం బోరింగ్ గా కనిపిస్తున్నాయి బ్రో అన్నాడు. అయితే నేను ఆ బ్రో చెప్పిన ఏంటంటే, రేపు నుంచి మన బ్లాగ్స్ అన్ని ఇంట్రెస్టింగ్ గా వస్తాయి, అందుకని ఈ బ్లాగ్ పేరు ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అని పెట్టిన. సో గైస్, ఏంది అంటే, నేను నిన్న ఇంటికి రాగానే నిన్న డిశ్చార్జ్ అయిపోయినా అని చెప్పి ఎక్సైట్మెంట్ తోని మంచి బ్లాగ్ చేసిన. దాంట్లో చాలా పవర్ యూజ్ చేసిన. దాని తర్వాత ఏమైందంటే, మెల్లమెల్లగా అనెస్థీసియా పవర్ దిగిపోయి నాకు వేసిన కుట్ల దగ్గర కొంచెం పెయిన్ ఎక్కైంది. సో బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఎంత బెడ్ రెస్ట్ తీసుకున్నా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఆప. కాబట్టి ఇప్పుడు ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే, ఇన్స్టాగ్రామ్లో వచ్చి స్నాప్చాట్లో వచ్చి డిఫరెంట్ ఫిల్టర్స్తోని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాను. బట్ పొద్దున మిమ్మల్ని నేను నా ముఖంని ఇలా చూపించినందుకు ఐమ్ సారీ, బట్ చాలా నవ్వుబోతున్నారు. గెట్ రెడీ. కడుపు బారా నవ్వుతారు, అది కరెక్టేనా? అదేదో కానీ, బట్ చాలా నవ్వుబోతున్నారు. సో లెట్స్ స్టార్ట్. హలో గైస్, మై గాడ్, మీకు నేను ఈరోజు ఒక డైలాగ్ చెప్పబోతున్నాను. అదేంటంటే, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నమస్తే. మొక్కే కదా అని వీగినావు అంటే నీ పీక కోస్తా. ఈ బ్రోని ఎన్నో చూసినట్టుంది నాకు. లైక్ సిమిలర్ కాదు, యాస్టీస్ ఒకడు ఉన్నాడు నాకు తెలిసిన. సిమిలర్ కూడా కదా, యాస్టీస్ అంటున్నా కదా బ్రో. బట్ చెబి క్యూట్ ఉన్నాడు. నేను ఒక 2 నెలలు బెడ్ రెస్ట్ తీసుకున్నానంటే గిటనే అయితే నేను చెబి మంచిగా ఉన్నా నాకు. అయితే ఇట్లా చెబి ఏమంటారు, అలా ఐఎమ్ రియలీ సారీ గైస్. అంటే ఈ ఫిల్టర్లో అంటే నాకు కొన్ని రీల్స్ వచ్చినాయి, దాంట్లో వాళ్ళు ఇంతే. ఐఎమ్ రియలీ సారీ అగైన్. మనం డైరెక్ట్ హైదరాబాద్ బోనాలకు పోయినాము గైస్. డైరెక్ట్ హైదరాబాద్ బోనాలకు వచ్చేసినాం. ఇట్లనే ఉంటారు బోరాన్ మొత్తం. లైక్ హియర్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ పోయినాం కాబట్టి హైదరాబాద్ స్లాంగ్లో మాట్లాడాలి. ఎట్లా అంటే, అరే బేటే సీరియస్, అరే బేటే మొక్కే కదా అని వీగినామంటే బేటే డాడీ. చీ రియల్లీ నో. నన్ను ఇట్లా చూసి నేను యాక్చువల్లీ ఇట్లా మాట్లాడను. సో నన్ను అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి ఇట్లా చూసిన తర్వాత. అరే బేటే మొక్కేగా అని వీగినామంటే డాడీ బేటేకి పిలుచుకొని వచ్చి పీగా కట్ చేపిస్తారా? మొక్కే కదా అని వీగినామనుకో గుండు బాస్, గుండు వేపిస్తా. బ్రో నేను నిజంగానే చూసిన. ఎలా అంటే మీకు కూడా చూపిస్తా. సిగ్మా బెల్ తెలుసు కదా, సిగ్మా బెల్ ఇట్లా ఉంటాడు. సేమ్ అట్లనే ఉన్నాయా? మొక్కే కదా అని వీగేసినామంటే బిడ్డా ఈ వీగా కోస్తా. నాకంటే వరుసగా ఉన్నాడంట ఈ రచ్చం మీద రోగిస్టర్ లెక్కనే. సో ఎట్లుంటే మనకేం, మన డైలాగ్ మనం చెప్పాలి. మొక్కే కదా అని వీగినామంటే పీగా కోస్తా నేను. మొక్కే కదా అని వీగినామంటే నీ పీగా కోస్తా. మొక్కే కదా అని వీగినాకు పీక్తే నిన్ను కూడా పీకలు కోసినట్టు కోస్తా బిడ్డా. అయ్యో సారీ, డైలాగ్ మర్చిపోయినా. ఈ ముఖం చూస్తే ఎట్లనో ఉన్నా డిఫరెంట్ మరి ఎట్లనో కనబడుతుంది. ఇది 7 కరోడ్. అచ్చా, అమితాబ్ బచ్చన్ కాబట్టి. అంటే ఇది ఫిల్టర్ పేరు అమితాబ్ బచ్చన్. నేను అట్లా కనబడుతున్నాను లేదు నాకు తెలియదు. సో అమితాబ్ బచ్చన్ కాబట్టి అమితాబ్ బచ్చన్ హిందీ మాట్లాడతారు.
మనం హిందీలో చెప్తాం డైలాగ్ ఫస్ట్. మొక్కని హిందీలో ఏమంటారు? పేడు. సారీ, మొక్కని పేడ్ అనరు, పౌదా అంటారు. ఐ బ్యాడ్. పౌదా బోల్కే ఉగాడి దియా తో. గొంతు పీకా కదా, పీకా గలా కాడ్ దుంగా. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలా. ఇదేదో ముంగడికి వస్తుంది. మొక్కే కదా అని మీకేస్తే పీకా వస్తా బిడ్డ. ఇది ఎట్లా ఉన్నాడు కదా తేడా కొడుకు లెక్క. మీరు ఇవన్నీ చూసి నాకు తెలిసి నా ఒరిజినల్ ఫేస్ మర్చిపోయేటట్టున్నారు. సో పాయింట్ కదా, మొక్కే కదా అని మీకేస్తే మీ పీకా వస్తాయి. సో ఏమంటారు గాయ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం మీరు మొక్కే కదా అని వీగకుండా నా ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇట్లనే మిమిక్రీ ఇంకా ఈ దిగుమల ఫేస్లో పెట్టుకొని మిమ్మల్ని నవ్వించడానికి ట్రై చేస్తా. అండ్ మీరు నా ఒరిజినల్ ఫేస్ మర్చిపోక ముందే మీకు నా ఒరిజినల్ ఫేస్ చూపించి మరి బాయ్ చెప్తా. లేదంటే మీరు ఇదే ఫేస్ ఫిక్స్ అయ్యారంటే మొత్తం వెరైటీ ఉన్నది ఇట్లా. సో గైస్, ఇది నా ఒరిజినల్ ఫేస్. ఆయన కన్ఫ్యూజన్లో మర్చిపోయారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం పక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సీ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్